మేడారం సమ్మక్క సారళమ్మను దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు భక్తులు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వనదేవతల దర్శనానికి కదిలి వస్తున్నారు. భక్తులను మేడారం చేర్చేందుకు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర కోసం అదనంగా 4000 బస్సులను నడుపుతోంది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఆర్టీసీ. 2014లో జరిగిన మేడారం జాతరలో 3300 బస్సులతో 15 లక్షల మంది భక్తులను తరలించిన ఆర్టీసీ ఈసారి జాతరకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. వీరికి కావలసిన బస్సులను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4000 బస్సులను ఏర్పాటు చేస్తోంది ఆర్టీసీ. అత్యవసరం కోసం 400 బస్సులతో పాటు మొబైల్ పార్టీలు అందుబాటులో ఉంచుతున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్ల నుంచి సర్వీసులు నడిపేందుకు రెడీ అయ్యారు అధికారులు. విధుల్లో పాల్గొనేందుకు 11,450 మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచారు. 5 జిల్లాల్లో కలిపి 51 బస్ పాయింట్లలో 150 మంది అధికారులు, 730 మంది డ్రైవర్లు, 250 మంది కండక్టర్లు, 530 మంది సూపర్వైజర్లు, 1000 మంది సెక్యూరిటీ సిబ్బంది జాతర విధులు నిర్వహించనున్నారు. మేడారం నుంచి తిరిగి వెళ్లే ప్రయాణికులు టికెట్లు తీసుకునేందుకు 50 ఎకరాల్లో 36 క్యూ రైలింగ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో ప్రయాణమే సురక్షితమంటూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్న అధికారులు బస్సు ఆక్యుపెన్సీ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.